బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై దాడుల సూత్రధారి తహూర్ రానా ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. ఎన్ఐఏ ఉన్నతాధికారుల రానాను విచారిస్తున్నారు. ఎన్ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్లో విచారణ జరుగుతుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రానాకు ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీయనుంది. సీసీటీవీల మధ్య 12 మంది ఎన్ఐఏ అధికారులు తహూర్ రానాను విచారిస్తున్నారు. విచారణకు ముందు ఎన్ఐఏ కస్టడీ సెల్లో రానాకు ఎయిమ్స్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముంబై దాడుల సూత్రధారి తహూర్ రానా ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. ఎన్ఐఏ ఉన్నతాధికారులు రానాను విచారిస్తున్నారు. ఎన్ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్లో విచారణ జరుగుతుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రానాకు ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీయనుంది. సీసీటీవీల మధ్య 12 మంది ఎన్ఐఏ అధికారులు తహూర్ రానాను విచారిస్తున్నారు. విచారణకు ముందు ఎన్ఐఏ కస్టడీ సెల్లో రానాకు ఎయిమ్స్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. तहफ़्फ़ुज़ राना जब यहाँ से निकलेगा तो उसके काफिले में देखिए अब जानकारी मिली है, जो ताज़ा अपडेट है कि तहफ़्फ़ुज़ राना लंच के बाद यानी कि ముంబై దాడుల సూత్రధారి తహూర్ రానా ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. ఎన్ఐఏ ఉన్నతాధికారుల రానాను విచారిస్తున్నారు. ఎన్ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్లో విచారణ జరుగుతుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రానాకు ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీయనుంది. సీసీటీవీల మధ్య 12 మంది ఎన్ఐఏ అధికారులు తహూర్ రానాను విచారిస్తున్నారు. విచారణకు ముందు ఎన్ఐఏ కస్టడీ సెల్లో రానాకు ఎయిమ్స్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ముంబై పేలులో సూత్రధారిగా ఉన్నటువంటి తహూర్ రానాను ఎన్ఐ విచారణ చేస్తుంది. ఇక కస్టడీకి సంబంధించి ఇప్పటికే ఎన్ఐ కోర్టులో విచారణ అయితే ప్రారంభమైంది. 18 రోజుల పాటు విచారణకు ఇవ్వాలి అని కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఎన్ఐ కోరుతుంది. దీనికి సంబంధించి వాదనలు అయితే జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రానాను పూర్తి స్థాయి బందోబస్తు మధ్య ఎన్ఐఏ విచారణ చేయబోతుంది అనే చెప్పాలి. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ముంబై పేలుళ్ల సంబంధించి ఎక్కడ కుట్రకోణం దాగి ఉంది, ఎవరు చేశారు, ప్లాన్ చేశారు అన్న అంశాలకు సంబంధించి ఎన్ఐ పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ కార్యాలయం చుట్టూ కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్ఐ కార్యాలయంలోనే ఇటు రానాను విచారించబోతున్నారు. దాదాపుగా సుదీర్ఘంగా ఆయనను విచారించే అవకాశం ఉంది. 18 రోజులు కస్టడీ అడిగారంటే ఎన్ఐ ఇప్పటి వరకు ఆయన్ని విచారించేందుకు ఎన్ని క్వశ్చన్స్ రెడీ చేసిందో కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇక ముంబై పేలులకు సంబంధించి ఎవరి హస్తం ఉంది, ప్రధానంగా కుట్ర చేసింది ఎవరి ద్వారా భారత్ కి వచ్చారు ఆ సూత్రధారులందరూ అనే అంశాలకు సంబంధించి కూడా ఎన్ఐఏ విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కసబ్ ను ఇదే కేసులో ఉరి తీయడం కూడా జరిగింది. ఇక రానాను ఇంతకాలం ఆయన ఇతర దేశాల్లో దాక్కున్నారు. ఆయన్ని ఇండియాకి రప్పించేందుకైతే సుదీర్ఘ కాలం పట్టింది. దాదాపుగా చాలా కాలం తర్వాత ఇటు దౌత్యపరమైనటువంటి అన్ని అంశాలను
పరిష్కరించిన తర్వాతే రానాను అమెరికా నుంచి ఇటు భారత్ కు తీసుకొచ్చారు. నిన్న భారత్ కు తీసుకొచ్చినటువంటి రానాను పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. రాత్రి దాదాపు ఆయన కస్టడీకి సంబంధించి కూడా వాదనలు జరిగాయి. ఈ రోజు ఉదయానికి జడ్జి వాయిదా వేశారు. ప్రస్తుతం విచారణ కూడా ప్రారంభమైందని చెప్పేసి తెలుస్తుంది. ఆ విచారణ తర్వాత రానాను కస్టడీకి ఇస్తే ఎన్ఐ కస్టడీలకు తీసుకోబోతుంది. మరి ఎన్ఐ కోర్టు 18 రోజుల పాటు ఇస్తుందా లేకపోతే ఎంతకాలం పాటు రానాను కస్టడీకి ఇస్తుంది అనేది చూడాలి. పాక్ సంతతికి చెందినటువంటి రానా అమెరికాలో సెట్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడి నుంచే ఈ భారత్ కి కూడా వచ్చాడు. భారత్ లో పేలుళ్లకు ముందు పలు ప్రదేశాలు కూడా తిరిగాడు. ఇక పక్కా ప్లాన్ తో ముంబై బాంబు పేలుళ్లకు ఆయన సూత్రధారిగా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఆ మేరకు ఎన్ఐఏని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకునేందుకైతే కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయితే చేస్తుంది. ఇక తాహూర్ రానాను నుంచి పూర్తి స్థాయి అన్ని అంశాలను రాబట్టేందుకు ప్రయత్నాలు అయితే జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రానా ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా ఎవరిపై కేసులు నమోదు చేసింది ఎన్ఐఏ అనేది కూడా చూడాలి. లష్కరే తోయిబాకు సంబంధించి ఇంకా ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఎన్ఐఏ ఆయన నుంచి వివరాలు రాబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టులో విచారణ అయితే జరుగుతుంది వరలక్ష్మి.